హలో హాయ్ అండి. ఈరోజు ఒక చిన్న బ్లాగ్ అయితే తీసానండి. చూడండి, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. మా వీధిలో ఈ నాగనాథ స్వామి పెట్టారు కదా, ఇంకా అక్కడైతే ఈరోజు అన్నదానం అయితే చేస్తున్నారండి. ఈరోజు వచ్చేసి 4వ రోజు అండి. 4వ రోజు అన్నదానం అయితే చేస్తున్నారు. ఇంకా రేపైతే చాలా ఈ టయానికి అయితే ఇంకా సందు మొత్తం రంగులతో నిండిపోయి చాలా సందడిగా ఉంటుందండి. ఇంకా ఇలా అయితే సెలబ్రేట్ చేస్తున్నారండి. ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు మొత్తము. ఇంకా అన్నదానాలు అయితే బాగా జరిగాయండి. ఏమేం పెట్టారో చూడండి. చిత్రాన్నము, అలాగే వంకాయ కర్రీ, పప్పు, ఇంకా కేసరి, వైట్ రైస్, రసం అండి. ఇంకా అన్నదానం అయితే ఇంకా జరుగుతుంది. నాకైతే పిల్లలు అయితే తెచ్చిచ్చారండి. ఇంకా నేను ఇంట్లో అయితే తింటున్నాను. మీరు తిన్నారా లేదో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మొత్తం చూడండి, అక్కడ ఇందాక ఫస్ట్లో రసం వేస్తూ ఉండింది కదా, అక్కడ మా చెల్లి అండి. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా గుగ్గుళ్ళు అయితే చేస్తున్నారండి. సాయంత్రం ప్రసాదం కోసం అయితే గుగ్గుళ్ళు అయితే చేస్తున్నారు. ఇంకా నేను చెప్పాను కదా, ఒక 5 కేజీలు గుగ్గుళ్ళు అయితే తెచ్చి నానబెట్టేశారండి. నానబెట్టేసి ఇంకా గుగ్గులు అయితే ఉడకబెడుతున్నారు. ఇంకా గుగ్గులు బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకా పోపు అయితే వేస్తున్నారండి. ఇంకా పోపు అయితే పోపులోకి వచ్చేసి కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే ఉప్పు, పోపు దినుసులు అన్నీ వేసేసి ఇలా కాసేపు మగ్గనిస్తున్నారండి. మగ్గనిచ్చిన తర్వాత ఈ పోపు బాగా మగ్గిన తర్వాత ఇంకా గుగ్గుళ్ళు అయితే వేసేస్తున్నారండి. ఈ పోపు తీసుకువెళ్ళి గుగ్గులల్లో వేసేసి పోపునైతే మొత్తం బాగా గుగ్గులు మొత్తం కలిపేసి ఇంకా నైవేద్యం అయితే పెడుతున్నారండి. ఓకేనండి. నచ్చిందా మరి వీడియో? నచ్చితే లైక్ చేయండి. పొగలు వస్తున్నాయి చూడండి గుగ్గులు అయితే. ఓకేనండి, బాయ్.